ఎస్ అండి. ఇప్పుడు యుఎస్ సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్స్ చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని కొట్టి పడేసిన తర్వాత బంగారం, వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి, బాగా తగ్గిపోతాయా, ఆకాశాన్ని అంటుతాయా అనేది ఒక చర్చ చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ చాలా సంక్లిష్టమైన విషయం అనమాట. ఇప్పుడు బంగారం, వెండి భారతదేశంలో చాలా ఇంపార్టెంట్. పెట్టుబడిదారులు ఇది కొనాలా, అమ్మాలని ఒకటి ఉన్నారు. ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటే కొనడానికి సిద్ధంగా ఉన్నారు. లేకపోతే బాగా పతనం అయిపోతాయి అనుకుంటే ఉన్నదాన్ని రేటుని ఇప్పుడు దాకా పెట్టిన పెట్టుబడి కింద చక్కగా లాభాల కింద మార్చుకోవాలని, ప్రాఫిట్ కింద మార్చుకోవాలని ఈటీఎఫ్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క విషయం గమనించాలి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీంకోర్టు అమెరికా ట్రంప్ అధ్యక్షుడిగా విధించిన టారిఫ్స్ చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని కొట్టి పరేయడం జరిగింది. మరి అమెరికా ఇప్పుడు దీని ప్రభావం అంటే ఈ టారిఫ్స్ ని కొట్టేయడం, సుప్రీంకోర్టు కొట్టేయడం అనే ప్రభావం బంగారం, వెండి ధరలపై ఎలా ఉండబోతుంది చాలా జాగ్రత్తగా గమనించాలి. దాన్ని బట్టి నిర్ణయం ఇప్పుడు ఎలా ఉండబోతుందంటే, ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు చట్టవిరుద్ధం అని కొట్టేయడం వల్ల ఇప్పుడు అమెరికా ఏంటంటే బలహీన పడుతుందండి. ఎందుకు? టారిఫ్స్ విధించకపోవడం వల్ల అక్కడికి వచ్చే రేట్లు ఎలా ఉంటాయి అంటే ద్రవ్యోల్బణం కాస్త తగ్గే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కాస్త తగ్గుతుంది అంటే వడ్డీ రేట్లు కూడా తగ్గించడానికి అక్కడ అవకాశం ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. అంటే ట్రంప్ టారిఫ్ల వల్ల. కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? అన్సర్టనిటీ ఇంకా ఎక్కువ గందరగోళం క్రియేట్ చేస్తున్నాడు. ఇంకొక 10% టారిఫ్స్ విధించి. కాబట్టి ద్రవ్యోల్బణం స్పెక్యులేషన్ వల్ల తగ్గడం కంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్, అమెరికా కేంద్ర బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గించాలి. వడ్డీ రేట్లు తగ్గిస్తే అమెరికా డాలర్ బలహీనం అవుతుంది. ఈ ట్రంప్ టారిఫ్ల ప్రభావం వల్ల మొత్తం పోవడం వల్ల, ఆల్మోస్ట్ గందరగోళం వల్ల మళ్ళీ అమెరికా గ్రోత్ రేటు కూడా, వృద్ధి రేటు కూడా పడిపోయే అవకాశం ఉంది. డెఫిషియట్ పెరిగిపోయింది. అంటే